ఖరారు చేశారు. 9 ఏళ్లు పోరాటం చేశారు. రానున్న 45 రోజులు అదే స్ఫూర్తితో పనిచేయాలని క్యాడర్ను వైసీపీ అధినేత జగన్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు బతకాలంటే వైసీపీ గెలుపు ఒక్కటే మార్గమన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమర్థత ఉన్నవారికే ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 1-2 రోజుల్లోనే అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఆ వెంటనే పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల ఇన్ఛార్జీలతో వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. సమర్థత ఉన్నవారికి ఎన్నికల ఇన్ఛార్జీలుగా బాధ్యత అప్పగిస్తున్నట్టు జగన్ వివరించారు. పార్టీ గెలుపులో ఇన్ఛార్జీలు పోషించే పాత్ర కీలకమన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు చేదోడు వాదోడుగా నిలవాలని ఇన్ఛార్జీలను కోరారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే 45 రోజుల కాలం అత్యంత కీలకమన్నారు. 9 ఏళ్లుగా పోరాటాలు చేశారు. మరో 45 రోజులు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని జగన్ విన్నవించారు. కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలని సూచించారు. ఏపీలో వ్యవస్థలు బతకాలంటే పార్టీ గెలుపొక్కటే మార్గమన్నారు జగన్. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ 1-2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తానన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తాను నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర చేయబోతున్నట్టు జగన్ తెలిపారు. అమరావతి కేంద్రంగా జగన్ పార్టీ కార్యకలాపాలు సాగిస్తారనుకుంటున్న తరుణంలో హైదరాబాద్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ఛార్జీల సమావేశం పెట్టడం చర్చనీయాంశమైంది. మరో 10 రోజుల పాటు జగన్ లోటస్ పాండ్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.